దైవదర్శనం కోసం దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ప్రదక్షిణ చేయటం మన సంప్రదాయం. ప్రదక్షిణల వలన మనిషి జ్ఞానానికి అతీతమైన శక్తిని దైవం నుంచి పొందుతాడు. ఆలయాల్లో ప్రదక్షిణాలు చేయడం వలన దేవాలయాల్లో నిక్షిప్తమై ఉన్న సానుకూల శక్తులు మనలో ప్రవేశించి ప్రతికూల శక్తులను పారద్రోలుతాయని విశ్వాసం. వారంలో అన్ని రోజులు దేవాలయానికి వెళ్ళలేని వారు ఒక్క శనివారం రోజు ఈ 5ంటికి ప్రదక్షిణలు చేస్తే జీవితంలో ఏర్పడే అన్ని రకాల చికాకులు తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది. అయితే ఈ ప్రదక్షిణలు చేయటం ఎలా చేయాలి, ఎవరికి చేయాలి అనే విషయాలను తెలుసుకుందాం. ప్రదక్షిణల ఫలం. దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తే బ్రహ్మహత్యా పాతకంతో పాటు అన్ని పాపాలు తొలగిపోతాయని స్కందపురాణం చెబుతుంది. అయితే ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రాపంచిక విషయాల గురించి చర్చించుకోకుండా దైవనామ స్మరణ చేస్తూ ప్రదక్షిణలు చేసినప్పుడు మాత్రమే అవి ఫలిస్తాయి. సాధారణంగా ఆలయంలో చేసే ప్రదక్షిణలతో పాటు కొన్ని దేవతా వృక్షాలకు ప్రతి శనివారం రోజు ప్రదక్షిణలు చేయడం వలన కఠినమైన సమస్యల నుంచి కూడా ఉపశమనం లభిస్తుందని శాస్త్రం చెబుతుంది. ఆ వివరాలు ఏమిటో చూద్దాం. శ్రీనివాసునికి ప్రీతికరమైన శనివారం. శనివారం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు అంశమైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ రోజు ఆచరించే కొన్ని పరిహారాల వల్ల మనం తెలియక చేసిన పాపాలు పోవడమే కాకుండా సకల సంపదలు, సుఖ సంతోషాలు సొంతమవుతాయని శాస్త్రవచనం. ఈరోజు శ్రీనివాసుని ఆలయంలో 7 ప్రదక్షిణలు చేస్తే 7 జన్మల పాపాలు దూరమవుతాయని అంటారు. నవగ్రహాలకు. హిందూ సంప్రదాయం ప్రకారం శనివారం నవగ్రహాలకు ప్రత్యేకమైనది. ఈరోజు నవగ్రహాలకు 9 ప్రదక్షిణలు చేయడం వలన నవగ్రహ దోషాలు తొలగిపోతాయని, జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల ఆటంకాలు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయని విశ్వాసం. హనుమంతునికి ప్రదక్షిణలు. శనివారం కేవలం శ్రీనివాసునికే కాదు, హనుమంతునికి కూడా ఎంతో ఇష్టమైన రోజు. నిజానికి శనివారం హనుమంతుని ఆరాధించే వారిని శనిదేవుడు కూడా పీడించడని శాస్త్రం చెబుతుంది. జీవితంలో తీరని కష్టాలు, ఎందుకు వచ్చాయో తెలియని బాధలు, తీరని కోరికలు, తీవ్రమైన అనారోగ్య సమస్యలు కనుక వేధిస్తుంటే శనివారం సంధ్యా సమయంలో హనుమంతునికి 11 ప్రదక్షిణలు చేయాలి. ఇలా 11 శనివారాలు చేయటం వల్ల ఆంజనేయ స్వామి అనుగ్రహంతో త్వరితగతిన సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. రావి చెట్టు. హిందూ ధర్మశాస్త్రంలో కొన్ని దేవతా వృక్షాలకు భగవంతునితో సమానమైన స్థానాన్ని కల్పించింది. ఈ దేవతా వృక్షాలకు ప్రదక్షిణలు చేయడం దేవునికి ప్రదక్షిణలు చేయడంతో సమానం. ముఖ్యంగా రావి చెట్టును ఆశ్రయించి ముక్కోటి దేవతలు ఉంటారని అంటారు. ప్రతి శనివారం రావి చెట్టుకు 3 ప్రదక్షిణలు కనుక చేస్తే శని బాధలు తొలగుతాయని విశ్వాసం. రావి చెట్టుకు చేసే ప్రదక్షిణలు లక్ష్మీప్రదం అని కూడా శాస్త్రం చెబుతుంది. అందుకే ప్రతి శనివారం రావి చెట్టుకు ప్రదక్షిణలు చేస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదం దక్కుతుందని నమ్మకం. తులసి మొక్క. హిందూ సంప్రదాయంలో తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమని విశ్వాసం. అందుకే ప్రతి ఇంట్లో తులసి మొక్క తప్పనిసరిగా ఉంటుంది. భక్తి శ్రద్ధలతో తులసి మొక్కను పూజిస్తే ఈ జన్మలో పాపాలు కాకుండా 7 జన్మల పాపాలు పోతాయని పెద్దలు చెబుతారు. అందుకే ప్రతి శనివారం తులసి చెట్టుకు 3 ప్రదక్షిణలు చేస్తే ఆ ఇంటికి శ్రేయస్సు కలుగుతుందని విశ్వాసం. మనం కూడా ప్రతి శనివారం ఈ విధంగా శాస్త్రం చెప్పిన పరిహారాలు పాటిస్తూ దైవానుగ్రహంతో సకల శుభాలు పొందాలని ఆశిస్తూ ఓం నమో వెంకటేశాయ.